అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రైజ్ ఆఫ్ ఎస్ఏపి అప్లికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అసలు ప్రైజ్ అంటే మనం ఒకవేళ నేర్చుకోవడానికి ఈ ఎస్ఏపి అప్లికేషన్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకి ఈ అప్లికేషన్ ఎలా నేర్చుకోవాలి, మనకి ఎవరు డౌన్లోడ్ చేస్తారు అనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంపెనీ ఈ ఎస్ఏపి అప్లికేషన్ని యూజ్ చేయాలి అని అంటే ఎంత ప్రైస్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో నేను మీకు ముందుగానే చెప్పినట్టు మన ఛానల్ యొక్క టార్గెట్ ఈజ్ 1 lakh సబ్స్క్రైబర్. ఒక తెలుగు ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్స్ అంటే నాకు మాటలు కాదు, వేరే వాళ్ళదేమో, కానీ నాకైతే మాత్రం ఒక బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. సో నా టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేస్తే మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. సో ప్లీజ్ అలా చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే ఫస్ట్ థింగ్, మనం ఈ ఎస్ఏపిని ఎలా నేర్చుకోవాలి, మన ల్యాప్టాప్లో ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, దీని గురించి మనం చూద్దాం. సో మనకి ఎస్ఏపి అప్లికేషన్ అంటే వేరే అదర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి అప్లికేషన్స్ ఏవి ఇవ్వని ఒక అడ్వాంటేజ్ అనేది మనకి ఎస్ఏపి అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫర్ లర్నింగ్ కోసం ఇన్ జనరల్గా కొన్ని అప్లికేషన్స్ నేర్చుకోవడానికి చాలా వరకు వాటి డెమో సాఫ్ట్వేర్స్ అనేవి ఉండవు, కానీ ఎస్ఏపికి మాత్రం అలాంటి ఒక డెమో సాఫ్ట్వేర్ అనేది ఉంది ఫర్ లర్నింగ్ పర్పస్ కోసం. ఎవరైనా కూడా ఈ ఎస్ఏపి అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో సింపుల్, దెర్ ఆర్ టూ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మనకి ఎస్ఏపి ఆఫ్లైన్ సర్వర్ అంటే ఏంటంటే ఆ అప్లికేషన్ని మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయడాన్ని ఆఫ్లైన్ సర్వర్ అని అంటాం. అంటే ఆ డేటా మొత్తం స్టోర్ అయ్యేది కూడా మీ ల్యాప్టాప్ స్టోరేజ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి ఒక ఆఫ్లైన్ సర్వర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మేబీ కొంచెం మీ ల్యాప్టాప్ అనేది వీక్ అవ్వడానికి, దట్ మీన్స్ స్లో అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి ఒక ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ యొక్క స్టోరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క స్టోరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అంత స్టోరేజ్ మీ ల్యాప్టాప్ అనేది మీ ల్యాప్టాప్లో ఉన్న స్టోరేజ్ని ఆక్యుపై చేస్తుంది. లెట్స్ సే 200 GB అనేది ఉంది అనుకుందాం ఈ అప్లికేషన్ యొక్క సైజ్. ఇప్పుడు అదే 200 యొక్క GB మీ సిస్టంలో ఫ్రీగా ఉందా లేదా అనేది ఫస్ట్ చూడాలి. అండ్ అదేవిధంగా గ్రాఫిక్ కార్డు, మీ ర్యామ్, ఇవన్నింటినీ బేస్ చేసుకొని అది రన్ అవుతుంది. ఒకవేళ ర్యామ్ కానీ గ్రాఫిక్ కార్డు కానీ ఇలా కొంచెం తక్కువ ఉంది అని అంటే మేబీ మీ సిస్టమ్ స్లో అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. కానీ ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అనమాట. ఒక్కసారి మీరు ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏదైతే ఈ ఎస్ఏపి చెప్తారో అలాంటి ఇన్స్టిట్యూట్లకు కానీ ఎవరైనా ఇన్స్టాల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసిస్తారు. జస్ట్ 500 రూపీసో 1000 రూపీసో వాళ్ళు ఛార్జ్ చేస్తారు, కానీ ఫ్రీ అండ్ లైఫ్ టైం మీరు ఆ సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేయనంత వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ సర్వర్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. ఈవెన్ మీకు ఒకవేళ ఆన్లైన్ సర్వర్ కావాలి అని అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ సర్వర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆన్లైన్ సర్వర్ ఏంటి అని అంటే దీనికి పెద్ద స్టోరేజ్ ఏమీ ఉండదండి. సో వాళ్ళు వర్చువల్గా జస్ట్ ఒక 1 GB సంబంధించిన ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తారు. మీరు వర్చువల్గా ఎస్ఏపిని యాక్సెస్ చేయడమే. దీని డేటా ఏదైతే ఉందో ఈ డేటా మీ ల్యాప్టాప్లో స్టోర్ అవ్వదు. దానికంటూ సపరేట్ డేటాబేస్ అనేది ఉంటుంది, డేటాబేస్ సర్వర్ అనేది ఉంటుంది. ఆ డేటాబేస్ సర్వర్లో ఈ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఈజీగా మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఆన్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేయొచ్చు. బట్ మీరు ఇంతకుముందు నేను చెప్పిన ఆఫ్లైన్ సర్వర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఆన్లైన్ సర్వర్కి మనకి ఇంటర్నెట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆఫ్లైన్ సర్వర్ దానికి మేబీ ఇంటర్నెట్ అనేది అవసరం లేకపోవచ్చు. కానీ ఈ రెండిటి యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్లైన్ సర్వర్ కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఎందుకనంటే మీ ల్యాప్టాప్లో ఉన్న డేటాని ఆక్యుపై చేయదు. అండ్ అదేవిధంగా ఎలాంటి ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో అట్లీస్ట్ 8 GB ర్యామ్ ఉన్న సాఫ్ట్వేర్లు ఉంటే, అంటే 8 GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ కానీ అట్లీస్ట్ 2 GB గ్రాఫిక్ కార్డు, ఈవెన్ గ్రాఫిక్ కార్డు లేకపోయినా కూడా ఈ ఆన్లైన్ సర్వర్కి అనేది సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఇలా మనం లర్న్ చేయడానికి మనకి ఇలాంటి అప్లికేషన్స్ అనేది, అంటే ఈ విధంగా మనం సర్వర్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. దెన్ వాట్ అబౌట్
కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒకవేళ ఎస్ఏపి అప్లికేషన్ని డేటా రికార్డ్ చేయడానికి వాళ్ళ అప్లికేషన్ యూజ్ చేయాల్సి వస్తే ఎంత ప్రైస్ ఉండొచ్చు అని అంటే, సో ఆ ప్రైస్ అనేది ప్రైస్ ఆఫ్ ఎస్ఏపి సర్వర్ అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ యూజర్ కౌంట్ని బట్టి ఉంటుంది. యూజర్ కౌంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ, సో దాంట్లో ఒక 100 యూజర్స్ ఉన్నారు అని అంటే దానికి ఉండే కౌంట్ వేరే, అంటే దానికి ఇచ్చే ప్రైస్ వేరే. లేదు లిమిటెడ్ యూజర్స్ మాత్రమే ఉన్నారు అని అంటే దానికి ఇచ్చే ప్రైస్ వేరే. యూజర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అండ్ మీరు ఎస్ఏపి ఫికో పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఏ టీ కోడ్స్కి అయితే మీరు వర్క్ చేస్తారో అలాంటి టీ కోడ్స్కి మాత్రమే ఆథరైజేషన్ ఉండే విధంగా మీకు ఒక యూజర్ యాక్సెస్ ఇస్తారు. అంటే ఎస్ఏపిలోకి లాగిన్ అవ్వడం కోసం ఒక యూజర్ ఐడి అండ్ అదేవిధంగా పాస్వర్డ్. సో ఇన్ ద సేమ్ వే ఆ కంపెనీలో ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో ప్రతి ఎంప్లాయీకి ఇదే విధంగా యూజర్ యాక్సెస్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇలా యూజర్ యాక్సెస్ని బట్టి, అంటే ఎక్కువ కౌంట్ ఆఫ్ యూజర్స్ ఉంటే మేబీ ప్రైస్ అనేది ఒకలా ఉండొచ్చు, తక్కువ యూజర్ కౌంట్ ఉంటే ప్రైస్ అనేది ఇంకోలా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ యూజర్ కౌంట్ని బట్టి ఈ ఎస్ఏపి అప్లికేషన్ అనేది ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో ఈ వీడియోలో మనం బోత్ వే, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపి అప్లికేషన్ని డౌన్లోడ్ చేయడానికి ఎంత ప్రైస్ పడుతుందో, ఒకవేళ మీరు లర్న్ చేయడం కోసం ఎస్ఏపి అప్లికేషన్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో నేను చెప్పినట్టే మన ఛానల్ టార్గెట్ ఈజ్ 1 lakh సబ్స్క్రైబర్. ప్లీజ్ మీరు అలా చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేస్తే మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, అలా చూసేసి వెళ్ళిపోవద్దు. అండ్ అదేవిధంగా ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని అనుకుంటే ఆ టాపిక్ నేమ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి, దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ అదేవిధంగా ఎవరికైనా ఎస్ఏపి ఆన్లైన్ సర్వర్ యాక్సెస్ కావాలి అంటే నేను ఒక నెంబర్ అనేది ఇస్తాను. సో ఈ నెంబర్కి కాల్ చేస్తే వీ విల్ ప్రొవైడ్ ద ఆన్లైన్ సర్వర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.